హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో మనం మహా అవతార్ నరసింహ మూవీ గురించి అండ్ కొన్ని యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అనుకోండి. అండ్ వీడియోకి కన్ఫర్మ్గా లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో గైస్, వీడియోని హైప్ కూడా చేయండి, ఓకేనా? మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ మనం మన మహా అవతార్ నరసింహ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మూవీ చాలా చాలా బాగుంది. అండ్ గైస్, ముందైతే నేను అనుకున్నా ఈ మూవీ అంతకన్నా బాగుండదని. అంటే స్టోరీ బాగుండదని కాదు, స్టోరీ చాలా బాగుంటుందని అఫ్కోర్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి ఆల్రెడీ నరసింహస్వామి స్టోరీ తెలుసు కదా. అండ్ అఫ్కోర్స్ అది చాలా బాగుంటుంది. అండ్ మనం చాలాసార్లు విన్నాం కూడా, స్కూల్లో కానీ లేదా ఇంట్లో కానీ. సో అందుకే మనకి చాలా బాగా తెలుసు దీని స్టోరీ చాలా బాగుంటుందని. సో అందుకే అందరూ యానిమేషన్ గురించి అయినారు, యానిమేషన్ అంతకన్నా బాగుంటుందని. అండ్ నేను కూడా అట్లా అనుకున్నా, యానిమేషన్ బాగుంటుందని. బట్ గైస్, ఈ మూవీకి యానిమేషన్ చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ బడ్జెట్ 15 or 20 crores అనుకుంటా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చూపిస్తుంది. బట్ వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్తో వీళ్ళు చాలా మంచిగా యానిమేట్ చేసినారు. అండ్ ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ అయితే చాలా చాలా మంచిగా ఉంటాయి, చాలా మంచిగా యానిమేట్ చేసినారు వాటిని అయితే. అండ్ స్టార్టింగ్ లో వరహాస్వామి ఫైట్ కానీ లేదా ఎండింగ్ లో నరసింహస్వామి ఫైట్ కానీ, ఈ ఫైట్లు రెండు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఫైట్స్ చూస్తున్నప్పుడు. సో అందుకే గైస్, మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే వెళ్ళి చూడండి. ఎందుకంటే మనం ఈ మూవీని మంచిగా సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఇంకా మంచిగా ఉంటాయి. అండ్ వాటి యానిమేషన్ క్వాలిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే గైస్, నెక్స్ట్ ఇంకా 6 మూవీస్ రాబోతున్నాయి. అండ్ అవి ఏంటో చెప్తాను వినండి. అండ్ గైస్, 2027 లో ఏమో మహా అవతార్ పరశురామ్ మూవీ రాబోతుంది. అండ్ 2029 లో ఏమో మహా అవతార్ రఘునందన్ మూవీ రాబోతుంది, అంటే రామాయణం అనమాట. అండ్ 31 లో ఏమో మహా అవతార్ ద్వారకాదేశ్ మూవీ రాబోతుంది, అంటే కృష్ణుడు స్టోరీ అనమాట. అండ్ 33 లో ఏమో మహా అవతార్ గోకులంద మూవీ రాబోతుంది, అండ్ ఇది కూడా కృష్ణుడు స్టోరీ అనుకుంటా. అండ్ 35 లో ఏమో మహా అవతార్ కల్కి పార్ట్ 1 రాబోతుంది. అండ్ 37 లో ఏమో మహా అవతార్ కల్కి పార్ట్ 2 రాబోతుంది. అంటే అప్పటి వరకు ప్లాన్ వేసుకుని ఉన్నారనమాట వీళ్ళు. సో అందుకే మనం ఇప్పుడు ఈ మహా అవతార్ నరసింహ మూవీని మంచిగా సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఇంకా మంచిగా ఉంటాయి. అండ్ వాటి యానిమేషన్ క్వాలిటీ కూడా ఇంకా మంచిగా ఉంటుంది. సో అందుకే గైస్, మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఆల్రెడీ చూసేసి ఉంటే మీరు కమెంట్స్ చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో అండ్ ఎంతకన్నా నచ్చిందో ఈ మూవీ, మర్చిపోకండి గైస్. అండ్ గైస్, ఇప్పుడు మనం డీమన్ స్లేయర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్, మీకు తెలిసిందే డీమన్ స్లేయర్ ది ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ మూవీ రిలీజ్ అయిపోయింది అనమాట, ఇక్కడ కాదు జపాన్ లో. అండ్ గైస్, ఓపెనింగ్ డే రోజు ఈ మూవీ ఎంతకన్నా కలెక్ట్ చేసిందో తెలుసా? 1.64 బిలియన్ yen, అంటే $11 million అనమాట. అండ్ సెకండ్ డే అయితే 1.84 million yen కలెక్ట్ చేసింది. అండ్ థర్డ్ డే అంటే సండేకి ఈ మూవీ 2.2 billion yen కలెక్ట్ చేసింది అనమాట. అంటే జస్ట్ 3 days లోనే ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిపోయిందనమాట జపాన్ లో. అండ్ గైస్, మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ ముగెన్ ట్రైన్ ఒక రికార్డ్ ని బ్రేక్ చేయగలదా లేదా అనేది. అండ్ గైస్, మీకు గుర్తుంటే ముగెన్ ట్రైన్ మూవీ 2020లో వచ్చిందనమాట, అది కూడా కోవిడ్ లో. బట్ అయినా సరే ఆ మూవీ మంచిగా ఆడింది అండ్ మంచిగా కలెక్ట్ కూడా చేసింది. అంటే ముగెన్ ట్రైన్ మూవీ వరల్డ్ వైడ్ గా 500 million కలెక్ట్ చేసింది అనమాట, అది కూడా కోవిడ్ లో. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి అఫ్ కోర్స్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ ముగెన్ ట్రైన్ ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అండ్ ఒక కొత్త రికార్డ్ ని సెట్ కూడా చేస్తుంది. అండ్ ఆల్సో గైస్, మీకు తెలుసా సోలో లెవెలింగ్ స్టోరీ మొత్తానికి ఎండ్ అయిపోయింది. ఇంకా అంటే ముందు జిన్వో ఒక స్టోరీ ఎట్లాగా ఎండ్ అయిపోయింది అనుకోండి, బట్ తర్వాత తన కొడుకు సుహో ఒక స్టోరీ కంటిన్యూ చేశారు. బట్ ఇప్పుడు తన స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. అంటే మానవ ఎండ్ అయిపోలేదు, దీన్ని వెబ్ నావల్ ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ గైస్, దీన్ని వెబ్ నావల్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో తెలుసా? 375 చాప్టర్స్. అండ్ మొన్న July 25th లాస్ట్ చాప్టర్ వచ్చిందనమాట. అండ్ అట్లా వెబ్ నావల్ ఇంకా ఎండ్ అయిపోయింది. బట్ గైస్, డోంట్ వరీ, సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అంటే ఆ మానవ బ్రేక్ లోకి వెళ్ళిపోయింది కదా, బట్ ఇప్పుడు మళ్ళీ ఆ మానవ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. బట్ మనకి ఇంకా డేట్ తెలీదు ఆ మానవ ఇప్పుడు కంటిన్యూ అయిపోతుందని. బట్ నెక్స్ట్ మంత్ మనకి తెలియచ్చు డేటు. అండ్ కొత్త చాప్టర్ కూడా రావచ్చు. సో అందుకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, కొత్త చాప్టర్ రాగానే నేను వీడియో పెట్టేస్తా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అండ్ ఆల్సో గైస్, మీకు తెలుసా ఇంటర్నేషనల్ లో ఉన్న కొంతమంది పీపుల్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారనమాట అగైన్స్ట్ దర్ గవర్నమెంట్. అండ్ గైస్, వాళ్ళు ఏ ఫ్లాగ్ ని యూజ్ చేస్తున్నారు తెలుసా? వాళ్ళ ప్రొటెస్ట్ కోసం వాళ్ళు స్ట్రా హ్యాట్ ఫ్లాగ్ ని యూజ్ చేస్తున్నారనమాట వాళ్ళ ప్రొటెస్ట్ కోసం. అంటే గైస్, చూసారా వన్ పీస్ ఎంత పాపులర్ చూడండి, అండ్ ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి వన్ పీస్. సో గైస్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి, మర్చిపోకండి, కంపంగా చెప్పండి. అండ్ గైస్, నెక్స్ట్ వచ్చే వీక్లీ షోనన్ జంప్ లో మనకి జూజుట్సు కైసెన్ సీజన్ 3 గురించి అండ్ బ్లూ బాక్స్ సీజన్ 2 గురించి అండ్ హైక్యూ నెక్స్ట్ మూవీ గురించి మనకి తెలియచ్చు. అంటే ఇప్పుడు మనం 18th August వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే వీక్లీ షోనన్ జంప్ అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో గైస్, మీకు తెలుసా విలన్ సాగాది మాంగా ఎండ్ అయిపోయింది అనమాట. అంటే బిగ్ 3 లో ఒక మాంగా ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు నేను బిగ్ 3 అని ఎందుకన్నానని. సో బిగ్ 3 అని వన్ పీస్, బ్లీచ్ అండ్ నరుటో అని మాత్రమే పిలువరు, ఇంకొక బిగ్ 3 కూడా ఉంది. అండ్ వాటిలో బర్సర్క్, వాగాబాండు అండ్ విన్లాండ్ సాగా ఉంటాయన్నమాట. సో ఇవి సీడన్ లో బిగ్ 3 అనమాట. అండ్ షోనల్ ఏమో వన్ పీస్, బ్లీచ్ అండ్ నరుటో బిగ్ 3 అనమాట. సో అందుకే ఇందాక అట్లా అన్న బిగ్ 3 లో ఒక మాంగా ఎండ్ అయిపోయిందని. బట్ బర్సర్క్ అండ్ వాగాబాండు ఇవి ఎప్పుడు ఎండ్ అయిపోతాయో అండ్ అసలు అవి ఎండ్ అవుతాయో లేవో కూడా ఎవరికి తెలీదు. బట్ అట్లీస్ట్ విన్లాండ్ సాగా ఎండ్ అయిపోయింది అండ్ దీని సీజన్ 3 ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. సో గైస్, ఇది నా రివ్యూ ఆన్ మహా అవతార్ నరసింహ మూవీ అండ్ కొన్ని యానిమే అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కన్ఫర్మ్గా లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో గైస్, వీడియోని హైప్ కూడా ఎక్కువ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో
వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.